ఆల్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మళ్ళీ న్యూ డే, మళ్ళీ న్యూ యాక్టివిటీస్. యాజ్ లాస్ట్ టైం చెప్పినట్టు ఈరోజు వచ్చేసి గ్రాండ్ వరల్డ్ యాజ్ వెల్ యాజ్ విన్ వరల్డ్ సఫారీ వెళ్తున్నాను. అండ్ ఈరోజు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతున్నా, 1 hour. సో నేను నిన్న వెళ్ళిన స్పా ఇదే. ఈరోజు నేను కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయినందుకు అనుకుంటా బస్సు ఇంత ఖాళీగా ఉంది. బస్ స్టాప్ అయితే ఈ లొకేషన్ నుండి జస్ట్ 500 meters డిస్టెన్సే. అండ్ స్టాప్ నుండి మనం స్ట్రైట్గా వాక్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. దిస్ ఇస్ బ్యాంబూ ప్యారడైజ్. బ్యాంబూ ప్యారడైజ్ ఆపోజిట్ లోనే నడిస్తే స్కల్ప్చర్స్ పార్క్ కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి వాటర్ ట్యాక్సీ ఇక్కడే అనమాట. ఎగ్జాక్ట్లీ బ్యాంబూ ప్యారడైజ్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఇన్ కేస్ మీరు వాటర్ ట్యాక్సీ తీసుకోవాలంటే జస్ట్ ఇట్ సైడ్ వచ్చేస్తే అయిపోతుంది. నేను క్లూక్లో బుక్ చేశాను. జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు ఇక్కడ రైడ్ కోసం. ఆ రైడ్ అయితే 10 minutes అండ్ ఫొటోస్ అయితే వాళ్ళే తీస్తారు, మనం అడగక్కర్లేకుండా. ఇన్ కేస్ మీరు తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. నేను సోలో ట్రావెలర్ కాబట్టి నాకైతే వాళ్ళే తీస్తారు. రైడ్ అయితే బాగుంది, బట్ ఇంకొంచెం సేపు ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది. బికాజ్ కాస్ట్ ఏం తక్కువ కాదు, ఆల్మోస్ట్ 700 rupees. సో ఇప్పుడు T1 టెర్మినల్ దగ్గరికి వెళ్తున్నా సఫారీ కోసం. సఫారీ అక్కడ ఫినిష్ చేసి లంచ్ కూడా అక్కడే చేసి, బికాజ్ నేను బుక్ చేసుకున్న ప్యాకేజ్ లో లంచ్ కూడా ఇంక్లూడెడ్ అండ్ ఆ రెస్టారెంట్స్ అక్కడే ఉన్నాయి అనమాట. దెన్ మళ్ళీ గ్రాండ్ వరల్డ్ దగ్గరికి రావాలి అనేది ప్లాన్. సో చూడాలి అక్కడ ఎంత టైం పడుతుందో. బస్ ఇప్పుడు వెళ్తుంది. షెట్ మ్యాన్. ఇక్కడ ఒక మార్ట్ కనిపిస్తే రామెన్ అండ్ అలానే ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నా. సో దట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి అండ్ దెన్ అప్పుడు వెళ్దాము సఫారీ వరల్డ్కి అని చెప్పేసి. సో ప్లాన్ అయితే తినేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఆరెంజ్ జ్యూస్ మాత్రం అస్సలు తీసుకోకూడదు, బికాస్ హాఫ్ బాటిల్ వేసి మిగిలిందంతా ఐస్ వేస్తారు. అట్లీస్ట్ వేరే జ్యూసెస్ అయితే ప్రాపర్గా ఫుల్ సైజ్ ఇస్తున్నారు, ఐస్ ఉన్నా కొంచెం వేసి. I am at the Wind Pearl Safari. And there are 3 main sites and you can get up unlimited time inside. స్టార్టింగ్ అంతా జూ అంట, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి సఫారీ పాయింట్ వస్తుంది. అండ్ అది ఫ్రీ బస్ అని చెప్పారు. సో మనం సఫారీ చేయాలంటే అక్కడ ఆగి సఫారీ చేయొచ్చు అంట. ఇది జూ ట్రామ్ పాయింట్. 1 lakh ఇవ్వండి, పే చేసి వెళ్తే వాళ్ళే తీసుకెళ్తారు మెయిన్ పాయింట్స్ కి, which is basically 350 rupees in our currency. యాక్చువల్లీ విన్ వండర్స్ కంటే సఫారీకే ఎక్కువ మంది జనాలు ఉన్నారు. లిటరలీ చాలా క్రౌడ్ ఉంది అనమాట ఇక్కడ. విన్ వండర్స్ నిజంగా మరి అంత క్రౌడ్ అనిపించలేదు నిన్న. దిస్ ఇస్ సఫారీ పాయింట్. లైన్ చాలానే ఉంది, బస్సెస్ అయితే చాలానే ఉన్నాయి, కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి. Males are generally more muscular and heavier than females. Black roses live for around 25 years. We're now heading into a lush green grassland. ఇది వచ్చేసి జిరాఫ్ రెస్టారెంట్. బేసిక్గా మనం వాటికి ఫీడ్ చేస్తూ మనం ఫుడ్ తినచ్చు అనమాట. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు దిస్ రెస్టారెంట్ బికాస్ నాది ఆల్రెడీ వేరే బుకింగ్ ఉంది కాబట్టి ఐ కాంట్. ఎండ ఉంది అసలు, చుక్కలు అనిపిస్తున్నాయి, చెమట్లు ఎంత దారుణంగా పడుతున్నాయి అంటే. దీంట్లో నాకు కూపన్ ఉంది, లంచ్ ఇక్కడ చేసి దెన్ I'll go to animal show.
గ్రాండ్ వరల్డ్ దగ్గరకు వచ్చేసా. ఇప్పుడైతే టెడ్డీ బేర్ మ్యూజియంకి వెళ్తున్నాను అనమాట. ఈరోజు మాత్రం చాలా అంటే చాలా టయర్డ్ అయిపోయాను అసలు. బేసిక్గా ఇవన్నీ కూడా స్టేసే, మనకు సిటీ సెంటర్లో కాదు అనుకుంటే ఈవెన్ ఈ గ్రాండ్ వరల్డ్ స్టేస్లో కూడా ఉండొచ్చు అనమాట. ఇదే టెడ్డీ బేర్ మ్యూజియం. Like you said, it kind of reminds you of Vegas. ఈవినింగ్ గ్రాండ్ వరల్డ్ దగ్గర ఏదో ఒక స్ట్రీట్ పర్ఫార్మెన్స్ అవుతూనే ఉంటాయి. యూ కెన్ చెక్ ద టైమింగ్స్ ఇన్ విన్ వండర్స్ యాప్. ఇది ఆల్మోస్ట్ ఇంకో వెనిస్ స్ట్రీట్ ఎండింగ్కి వాక్ చేస్తే ఇక్కడ లేజర్ షో అండ్ వాటర్ షోస్ జరుగుతాయి. ప్రెజెంట్ అయితే క్వింటెసెన్స్ ఆఫ్ వియట్నాం షో చూడడానికి వచ్చాను. దీని ఎంట్రన్స్ బ్యాంబూ ప్యారడైస్ దగ్గర ఉంటుంది. మన ఊర్లో జాతర చూస్తున్న ఫీలింగ్ ఉంది నాకైతే ఇది. We invite all esteemed travelers and noble citizens to take their places and prepare to witness the grand festival. మళ్ళీ లేజర్ షో పాయింట్కి వెళ్తున్నాం. సమ్ అదర్ షో ఉంది 9:30కి. సో అక్కడ వెళ్ళి డిన్నర్ చేసేసి అండ్ దెన్ బ్యాక్ టు హోమ్. లిటరలీ అంతా ఫిల్ అయిపోయింది ఆ షో కోసం అనుకుంటా. là show diễn nghệ thuật thực cảnh đa phương tiện lấy cảm hứng từ Robin, Moment and New York. ఫుల్ వర్షం అసలు. కరెక్ట్గా షో టైంకి స్టార్ట్ అయింది. Now going back to bus terminal. వర్షం లేకపోతే ఇంకొంచెం సేపు ఉండేదాన్నేమో. కంప్లీట్గా టైర్డ్ అయిపోయాను. సగం నడిచేదే ఎక్కువ ఉంటుంది. ఈరోజు హైలైట్ అయితే అసలు క్వింటెసెన్స్ ఆఫ్ వియట్నాం ఎంత బాగుందంటే అసలు మెస్మరైజ్ అయిపోయాను అనమాట. నిజంగా వర్డ్స్ అనేది తక్కువ, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఈ షోను అస్సలు మిస్ అవ్వకండి. గ్రాండ్ వరల్డ్లో నాకు తెలిసి అయితే బెస్ట్. నార్మల్గా అంతా కూడా బాగుంది కానీ బట్ ఇదైతే చాలా చాలా నచ్చేసింది నాకైతే. అండ్ అది కాకుండా వర్షం వల్ల ఆబ్వియస్లీ లేజర్ షో సరిగ్గా చూడలేకపోయాను గ్రాండ్ వరల్డ్ దగ్గర. నైట్ 10 ఆ టైంకి అయింది షో అయితే. సో అప్పుడు కూడా బస్సెస్ అయితే అవైలబుల్గానే ఉన్నాయి అండ్ ఎవ్రీ 15 minutesకి కూడా రన్ అవుతున్నాయి. సో మీరు సిటీ సెంటర్ నుంచి వస్తున్నా కూడా మీకు బస్సెస్ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఆల్సో అక్కడ హోటల్స్ కూడా ఉంటాయి మీకు గ్రాండ్ వరల్డ్లోనే ఉండాలి అనుకుంటే. అండ్ అవి కూడా ఆల్మోస్ట్ సేమ్ కాస్టే పడుతుంది. పర్ డే 1500 అలా పడుతుంది. అండ్ అది స్టార్టింగ్ రేంజ్ అది 10,000 పర్ డే, 20,000 పర్ డే. మీరు హైఫై రిసార్ట్స్ అలాంటి వాటికి వెళ్తే ఆ కాస్ట్లో కూడా ఉంటాయి. సో మీ బడ్జెట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. రేపు వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు సన్సెట్ టౌన్ అండ్ కేబుల్ కార్ అండ్ ద కిస్ ఆఫ్ ద సీ షో. ఇవన్నీ హోప్ రేపు వర్షం పడకూడదు అని కోరుకుంటున్నాను. బర్త్డే అని ఇదంతా ప్లాన్ చేసా. ఇఫ్ వర్షం పడితే నా బర్త్డే కాస్త టుస్ అయిపోతుంది. సో హోప్ఫుల్లీ. అండ్
ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ నెక్స్ట్ టైం. టాటా.